హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కిచెన్ ఫ్లేవర్స్. ఈరోజు వీడియోలో ఒక టేస్టీ అండ్ హెల్దీ లడ్డు రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీనిలో వాడేవి తక్కువ ఇంగ్రీడియంట్సే అయినా వీటి వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఈ లడ్డులను రోజుకు ఒక్కటి చొప్పున తీసుకున్నా కానీ మన ఆరోగ్యాన్ని మనం హ్యాపీగా ఉంచుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక ప్యాన్లో 1 కప్పు అవిసె గింజలను తీసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి వీటిని నిదానంగా వేయించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ అస్సలు పెట్టకూడదు. అలా పెట్టినట్లయితే అవిసె గింజలు అనేవి మాడిపోయి వీటి టేస్ట్ కంప్లీట్గా డిఫరెంట్ అయిపోతుంది. ఇలా ఫ్రై చేసిన తర్వాత అవిసె గింజలు అనేవి కొద్దిగా చిటపటలాడడం స్టార్ట్ అవుతాయండి. అలా అయినట్లయితే అవిసె గింజలు బాగా ఫ్రై అయ్యాయని అర్థం. ఇలా ఫ్రై అయిన అవిసె గింజల్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఈ అవిసె గింజల వల్ల ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల మన బాడీలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించుకోవచ్చు. అలాగే మన వెయిట్ని కూడా కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఈ అవిసె గింజల్ని మన రోజువారీ ఆహారంలో తీసుకోవడం వలన మన హెయిర్కి, మన హెల్త్కి, అలాగే మన స్కిన్కి ఎన్నో రకాల ఉపయోగాలు ఉంటాయి. ఇలా కంప్లీట్గా చల్లారిన అవిసె గింజల్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీనిలోకి 3-4 యాలకులను వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవడం వలన ఈ లడ్డూలను చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా హ్యాపీగా తినేయచ్చు. ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పుడు ఇదే కళాయిలో 2 కప్పుల నువ్వుల్ని తీసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి వీటిని కూడా నిదానంగా వేయించుకోవాలి. నేను ఈ లడ్డూలకి సగం పొట్టుతో ఉన్న నువ్వుల్ని యూజ్ చేస్తున్నాను. మీకు పొట్టుతో ఉన్న నువ్వులు ఇష్టం లేకపోతే కంప్లీట్గా తెల్ల నువ్వుల్ని యూజ్ చేసుకోవచ్చు. ఇలా నువ్వుల్ని కొద్దిగా కలర్ మారి కమ్మటి వాసన వచ్చేంత వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. దీనిలోకి రుచికి సరిపడా బెల్లాన్ని తీసుకోవాలి. నేనైతే 2 కప్పులన్నర బెల్లాన్ని యూజ్ చేస్తున్నాను. మీకు ఇంత స్వీట్ ఇష్టం లేకపోతే 2 కప్పుల బెల్లం అయినా సరే సరిగ్గా సరిపోతుంది. ఈ బెల్లాన్ని నువ్వులు వేడిగా ఉన్నప్పుడే వాటితో పాటు కలిపేయాలి. తురిమిన బెల్లాన్ని ఇలా వేడి నువ్వుల్లో వేసి కలిపిన తర్వాత వీటిని మిక్సీ పడితే చాలా ఈజీగా గ్రైండ్ అవుతుంది. అందుకోసమని నేను బెల్లాన్ని నువ్వుల్ని కలిపేశాను. నువ్వులు అనేవి బాగా వేడిగా ఉన్నప్పుడు బెల్లాన్ని కలిపితేనే మనకి బెల్లం అనేది ఉండల్లా లేకుండా చాలా మెత్తగా గ్రైండ్ అవుతుంది. ఇలా కొద్దిగా మిక్సీ జార్లో వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన నువ్వులు బెల్లం మిశ్రమాన్ని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన అవిసె గింజల పొడిలో కూడా వేసి బాగా కలిసేటట్టు చేత్తో కలుపుకోవాలి. మీకు కావాలంటే నెయ్యిని కూడా ఈ స్టేజ్లో వేసి లడ్డూల్లా చేసుకోవచ్చు. నేనైతే నెయ్యి వాడడం లేదు. మనకి నువ్వుల్లో ఉండే ఆ ఆయిల్ కంటెంట్ అనేది లడ్డూలు చేసుకోవడానికి సరిపోతుంది. ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని ఈ కలిపిన మిశ్రమాన్ని కొద్దిగా ఉండల్లా చేసుకొని లడ్డూల్లో చుట్టుకోవాలి. ఇలా చేసిన లడ్డూల్ని రోజుకు 1 చొప్పున తీసుకున్నా కూడా మన హెల్త్ చాలా బాగా ఉంటుంది. ఈ లడ్డూల కోసం మనం నువ్వులను కూడా యూజ్ చేసాం కాబట్టి నువ్వుల్లో ఉండే కాల్షియం అనేది మన బాడీకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా నేను కొన్ని ప్లెయిన్ లడ్డూలు చేసిన తర్వాత దీనిలోకి 1/2 కప్పు వరకు కొబ్బరి పొడిని వేసి కలుపుతున్నాను. కొబ్బరి పొడి అనేది మీ ఆప్షనల్, కానీ కొబ్బరి పొడి వేయడం వలన లడ్డూలు ఇంకా టేస్ట్ బాగుంటాయి. ఈ కొబ్బరి పొడి అనేది అన్ని సూపర్ మార్కెట్స్లోనూ ఈజీగా అవైలబుల్ ఉంటుంది. ఇలా కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత వీటిని చిన్న లడ్డూల్లా చేసుకొని మనం సర్వ్ చేసేసుకోవడమే. ఇంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ లడ్డూలు రెడీ అయిపోయాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. తక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసే ఒక మంచి లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను. మీరు కూడా ఈ లడ్డూని మీ ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే
లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు.